సమస్తమంగళాన్వంతు వరాహలక్ష్మీ నృసింహస్వామనుగ్రహ పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు ఆరోగ్య సిద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సౌభాగ్యవతి భవ శీఘ్రమేవ పునర్దర్శన ప్రాప్తిరస్తు. బాధపడన్న హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. ఈరోజు నేను అంత హ్యాపీగా ఉన్నానంటే అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేనమాట. సో ఆ హ్యాపీనెస్ ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో నేను చాలాసార్లు అనుకున్నాను లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి, సింహాచలం సింహాచలం సింహాచలం, అసలు ఎవరి నోట్లో విన్నా సింహాచలమే. కానీ నేను చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాను సింహాచలం వెళ్ళాలి అని. అంటే నేను ఎక్కడన్నా మనకి నియర్లో ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది వైజాగ్లో ఉందని నేను వైజాగ్కి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. సో వైజాగ్ సరౌండింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సింహాచలం వచ్చిందనమాట. సో డే 1 నేను లాస్ట్ టైం జూలైలో వచ్చాను కదా, అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూనే ఉన్నా, అరే 2 days ఉంటున్నాం కదా, ఏదో ఒక టైంలో టెంపుల్కి వెళ్ళి రావాలి అని. కానీ అసలు కుదరలేదు. సో స్వామి అప్పుడు రప్పించుకోలేదన్నమాట, గెట్అవుట్ అన్నారు. సరేలే అని చెప్పి కొంచెం ఫీల్ అవుతూ అరే సింహాచలం మిస్ అయ్యా అనుకుంటూ వచ్చాను. ఫైనలీ మళ్ళీ స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేయించారనమాట స్వామియే. సో స్టేట్ లెవెల్లో ప్రమోట్ అయిన తర్వాత ఇంకా ఊరుకుంటామా, లేదు ఎట్లయినా సరే టెంపుల్కి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఆ టెంపుల్ కోసం అందరూ మంచిగా బస్ బుక్ చేసుకొని అన్ని వ్యూస్ చూశారు. కానీ నేనైతే మాత్రం వాళ్ళు సింహాచలం కూడా వచ్చారు. కాకపోతే నేను లాస్ట్ టైం అన్నీ చూశాను కదా, సో ఆ చూసినవే 1 or 2 places అడిషనల్గా యాడ్ అవుతాయంట. సో దానికోసం పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడ వేస్ట్ చేస్తాం, దట్టు నాకు ఎగ్జామ్ ఉండింది కదా. సో ఇంకా ఎగ్జామ్ రాసేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. 9 o'clockకే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు పొద్దున. ఎందుకంటే మొత్తం బీచెస్ తర్వాత ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి స్కూల్ పిల్లలు తర్వాత మాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళారనమాట. ఇంకా నేనైతే మాత్రం సింహాచలం దర్శనం ఖచ్చితంగా నాకు కావాలి అని చెప్పేసి, ఎలాగో ట్రైన్ ఎక్కడానికి మేము వైజాగ్కే రావాలి కాబట్టి సో ఇంకా అందుకని చెప్పేసి వైజాగ్ వచ్చేసాం అనమాట. వైజాగ్కి వస్తే ఇంకా ఇక్కడ సింహాచలంకి అయితే స్టార్ట్ అయిపోయింది. సింహాచలం వ్యూ అయితే ఇదనమాట, ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. జర్నీ అయితే ఆసమ్గా ఉండింది, ఎందుకంటే సన్సెట్ అప్పుడప్పుడు అవుతా ఉండింది. అసలు టెన్షన్గా ఉన్నింది. సాటర్డే అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు, అసలు దర్శనం కూడా కష్టమవుతుంది అట్లా ఇట్లా అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళారు కదా బస్లో, వాళ్ళు కూడా చెప్పారనమాట 2-3 hours పడుతుంది జర్నీ, 2-3 hours దర్శనం పడుతుంది, సో చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి. సో నేను అలాగే థింక్ చేసుకుంటూ వచ్చానమాట. చూడండి సన్సెట్ అవుతుంది ఇప్పుడిప్పుడే, సన్ ఎంత బాగా ముద్దుగా ఉంది అసలు. ఇక్కడ వచ్చేసి సింహాచలంకి వెళ్ళడానికి 2 ways ఉన్నాయన్నమాట. సో మిడిల్లో కూడా ఒక వే జాయిన్ అవుతుంది. సో బస్సెస్లో ఇట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే టెంపుల్ ముందర వరకు బస్సెస్ వెహికల్స్ ఏదైనా సరే ఒకే స్పాట్లో ఆపుతారనమాట. సో ఇంకా అలా నాకు అస్సలు సింహాచలం గురించి ముందు తెలియదు అనమాట. బట్ ఒక్కసారి సింహాచలం విజిట్ చేసిన తర్వాత నాకు మొత్తం నా జన్మకి సరిపడా అంత పుణ్యం ఒకేసారి వచ్చేసిందేమో అనిపించింది. అది ఎందుకో మీరే చూద్దురు కానీ ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా అయింటుందేమో ఒకసారి ఆలోచించండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ డే అని కానీ చాలా మెమరబుల్ డే అని, టెంపుల్ని నేను ఎంత లైక్ చేశానో, ఎంత విజిట్ చేయాలని తొందరపడ్డానో ఇదంతా నాకు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఇది September 15th వీడియో. సో ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే అనమాట, మా పెద్ద పాప బర్త్డే. ఫస్ట్ టైం నా లైఫ్లో తన బర్త్డేని నేను లేకుండా సెలబ్రేట్ చేయడం, లేకపోతే ఎవ్రీథింగ్ అరేంజ్ చేసి వచ్చాను, కానీ మనసులో అదొక కొరతలాగా ఉండిందనమాట. అరే పాప బర్త్డే మనం ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి. సో ఎవ్రీ టైం కాల్ చేసి వీడియో కాల్స్ చేసి ఇంకా తన డ్రెస్ ఇంకా అవి ఇవి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటా నన్ను. ఫైనలీ నేనైతే సింహాచలంకి వచ్చానమాట. సో ఒకవేళ దర్శనం కాకపోయినా అట్లీస్ట్ మన ధ్వజస్తంభం గాలిగోపురంనైనా చూడాలి అన్న ఎగ్జైట్మెంట్తో వచ్చాను. నేను వచ్చి రాగానే స్వామివారికి పల్లకి ఉత్సవం జరుగుతూ ఉండిందనమాట. మనకి తిరుమలలో ఏ విధంగా అయితే పవిత్రోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయంట. సో నిజంగానే స్వామివారు చెప్పిన మాటలకి నాకు నిజంగా అసలు దాన్ని ఏమంటారు, ఒక
ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఈయన వచ్చేసి ఆలయ ప్రధాన అర్చకులు అనమాట స్వామి. సో నేను వచ్చేసి పాప బర్త్డే కదా, టెంపుల్కి ఎలాగో వచ్చాము, విష్ చేయించుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక ఒపీనియన్తో స్వామిని అడిగాను అనమాట. స్వామి ఈరోజు మా పాప బర్త్డే, కొంచెం విష్ చేస్తారా, కొంచెం బ్లెస్ చేస్తారా అన్నట్టు. సో స్వామి వచ్చేసి డెఫినెట్గా అని చెప్పేసి, ఇప్పుడు కాదమ్మా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అన్నారు. సో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంతమంది క్రౌడ్లో ఎట్లా విష్ చేస్తారబ్బా ఏంటి అని నేను డైలమాలో ఉండినా. అలాగే అంటారులే చెయ్యర్లే అని చెప్పి, కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. స్వామి వచ్చేసి చెప్పారనమాట. నేను నార్మల్ క్యూ లైన్లో వెళ్తుండినాను, నన్ను పిలిచి బయట వచ్చేసారనమాట. క్యూ నుంచి బయట వచ్చేసిన తర్వాత స్వామి వీడియో కాల్ చేసి పాపతోటి మాట్లాడి బ్లెస్ చేశారు. చేసిన తర్వాత ఇంకా సపరేట్గా ఒక పర్సన్ పెట్టి తర్వాత టెంపుల్ లోపలికి పంపించి గర్భగుడిలో స్పెషల్ పూజలు చేయించి, నేను ఏదైతే అనుకున్నానో స్వామివారి పాదాల దగ్గర ఉండే పూలు కావాలని చెప్పి, అసలు నేను మనసులో అలా అనుకుంటూ ఉన్నాను. అంతవరకు ఎవ్వరికి ఇవ్వని ఆ పూలు స్వామి వచ్చేసి చాలామంది అడిగినా కూడా ఇవ్వలేదన్నమాట. లైక్ అసలు ఈ స్వామికి ఆ స్వామికి సంబంధం లేదు, ఈ స్వామి ఇక్కడే ఉండినారు వాహనం దగ్గర. బట్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి డిఫరెంట్ ఉండే. నేను మనసులో అనుకుంటున్నాను, అరే ఒక్క పువ్వు ఇచ్చినా కూడా బాగుండు అని చెప్పేసి. కానీ ఆ మాల ఏదైతే అక్కడ ఆ సింహాచలం స్వామి ముందర అయితే ఏదైతే ఉన్నిందో ఆ మొత్తం మాల తీసి ఒక్కసారి నేను కళ్ళు ఇలా మూసుకొని ఇట్లా చెయ్యి చాపుకుంటే అలాగే తీసుకొచ్చి నా చేతిలో పెట్టారనమాట. నిజంగా నాకైతే కంట్లో వాటర్ వచ్చింది లిటరలీ. అంత హ్యాపీనెస్గా ఉండిందనమాట. దర్శనం కూడా నెక్స్ట్ లెవెల్లో అయింది. అండ్ లోపల టెంపుల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చూపించి ప్రసాదాలు ఇచ్చి మంచిగా పంపించారనమాట. నిజంగానే నేను ఇంతగా సింహాచలం రావాలి అనుకున్న నా కోరికని స్వామివారి ఈ రూపంలో తీర్చారు అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా. అసలు ఫోన్లు అలౌడ్ లేదన్నమాట టెంపుల్లోకి. ఇదిగోండి స్వామి మా పాపని బ్లెస్ చేస్తున్న విషయం. అండ్ ఇంకా స్వామి వచ్చేసి మా పాపకి ధ్వజస్తంభం అండ్ గాలిగోపురం చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ మొత్తం నేను చూసేసరికి ఇంకా నైట్ అయిందనమాట. చందమామ కూడా వచ్చేసారు. అండ్ సూర్యుడిని చందమామని ఒకేసారి చూసాను అనమాట ఈ టెంపుల్లో. వెళ్ళేటప్పుడు సూర్యుడిని, వచ్చేటప్పుడు చందమామని. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అండ్ మా పాపని బ్లెస్ చేయించడం అనేది చాలా విశేషంగా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి అన్నారు కదా, మొబైల్స్ నాట్ అలౌడ్ అసలు ఇక్కడికి. కానీ నాకు ఒక్క వీడియోకి మాత్రం పర్మిషన్ వచ్చిందనమాట. సో దట్ నేను ఆ వీడియో కూడా క్యాప్చర్ చేశాను. డోంట్ మిస్ టు వాచ్. నేను ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి స్వామి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీ తిరుమలలో పవిత్రోత్సవాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా 5 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు స్వామివారి పల్లకి కూడా ఊరేగింది అన్నట్లు. సో ఇంకా ఇక్కడ పవిత్రమాలలన్నీ తీసి స్వామివారికి అలంకరించి అర్చన తర్వాత అభిషేకాలు అని నిర్వహిస్తున్నారనమాట. నిజంగానే చాలా బ్లెస్డ్ అనే నేను చెప్పుకోవాలి. లేకపోతే సింహాచలం ఎక్కడో అసలు నాకు సంబంధం లేని ఊళ్ళో సో స్వామివారి దర్శనం ఇంత అద్భుతంగా ఇంత ప్రశాంతంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నిజంగానే నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇంత మంచి దర్శనం ఇంత మంచిగా నాకు ట్రీట్ చేసి అసలు ఎంత క్రౌడ్ ఉండినారంటే నేను అసలు ఏ టైంకి బయట వస్తానో అన్న విధంగా అని చెప్పేసి అనుకున్నాను. స్వామివారి దయ వల్ల చాలా మంచిగా దర్శనం అయింది. అండ్ నా మనసులో ఉన్న కోరికలు కూడా స్వామివారితో చెప్పుకొని మంచిగా ప్లెజెంట్గా మైండ్ తోటి తిరిగి ఇంటికి వచ్చానమాట. దట్టు మా పిల్లల్ని కూడా బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుతాం. బాయ్ బాయ్.